పవన్ కళ్యాణ్ గారు ఎందుకో ఈ మధ్యన కాస్తంత మౌనంగా ఉన్నారు. సనాతన ధర్మానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అంటూ చెప్పుకొని మొదట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకున్న దీక్షలు ఇవన్నీ చూస్తే చాలా అప్రిషియేట్. హిందువులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సనాతన ధర్మం కోసం కూడా ఒక డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి పోరాటం చేస్తున్నారు, చాలా మంచిదే అని. అప్పట్లో లడ్డూని కల్తీ నెయ్యితో తయారు చేశారని తెలియగానే ఆయన చాలా చాలా హర్ట్ అయ్యారు. ఇమీడియట్గా సనాతన దీక్ష తీసుకున్నారు, తిరుమల వెళ్ళారు, అంతా చేశారు, చాలా హడావిడి. కానీ సీన్ కట్ చేస్తే తర్వాత ఎప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు? ఎప్పుడైతే తొక్కిసలాట ఘటన జరిగిందో, ఎప్పుడైతే అక్కడ కొంతమంది భక్తులు చనిపోయారో, ఎప్పుడైతే ఆయన ఈఓకి క్షమాపణ చెప్పాలి, లేదంటే చైర్మన్ క్షమాపణ చెప్పాలి అని ఎప్పుడైతే చెప్పారో డిప్యూటీ సీఎంలో, చైర్మన్ గారు అయితే క్షమాపణ చెప్పారు, ఈఓ అయితే చెప్పలేదు. ఓకే, తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. మరి ఏం జరిగిందో తెలియదు. అప్పటి నుంచి పెద్దగా ఇలాంటి యాజిటేషన్స్ ఏమీ లేవు. మొన్న కూడా తన కుమారుడికి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తన భార్య వచ్చారు తప్ప, తన భార్య వచ్చి తలనీలాలు సమర్పించారు, డిక్లరేషన్ ఇచ్చారు. ఆయన ఎందుకంటే ఆమె రష్యన్ కాబట్టి, క్రిస్టియన్ కాబట్టి అన్ని ఎక్కడా కూడా ఆగమ నిబంధనలకు ప్రకారమే ఆమె అనుగుణంగా నడుచుకున్నారు, అన్నీ చేసుకుని వెళ్ళారు. అక్కడెక్కడా కూడా వెంట పవన్ కళ్యాణ్ రాలేదు. ఓకే, తర్వాత కూడా ఆయన ఎక్కడా కూడా ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మరి తాజాగా ఒక ముస్లిం యువకుడు ఒక డ్రైవర్ రూపంలో వచ్చి, ఒక డ్రైవర్గా వచ్చి మొత్తం తిరుమల అంతా చక్కర్లు కొట్టి తిరుమలలో నమాజు చేసుకొని, అది కూడా తిరుమల ప్రాంతంలో ఒక కళ్యాణ వేదిక దగ్గర నమాజ్ చేసుకొని మళ్ళీ హ్యాపీగా ఆయన తీసుకొచ్చిన భక్తులను తీసుకొని ఆయన వెళ్ళిపోయారు అంటే ఎక్కడ అతనికి ఎలాంటి ఆటంకం కలగలేదు, ఎవరో పట్టించుకోలేదు, అతన్ని ఎవరూ అడ్డుకోలేదు. తర్వాత వీడియోలు చూసి సీసీటీవీ ఫుటేజీలు చూసి తెలుసుకున్నారంటే ఎక్కడ లోపం జరుగుతోంది అనే దీని మీదైనా ప్రశ్నిస్తారా పవన్ కళ్యాణ్ గారు? మరి ఇది సనాతన ధర్మ పరిరక్షణకు విరుద్ధమైన సంఘటన కాదా? తిరుమలలో ఇలాంటివి జరగచ్చా? ఇలాంటివి జరిగితే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారు. ఇంతకుముందు అంటే ఓకే, ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో జరుగుంటే ఈ పార్టీకి రచ్చరచ్చ చేసి ఉండేవారు. సనాతన ధర్మాన్ని కాపాడలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇమీడియట్గా రాజీనామా చేసేయండి అని అనుందరు ఖచ్చితంగా. కానీ మరి ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరిని ప్రశ్నిస్తారు? ఈ తప్పు ఎవరిదో ఎవరిని నిలదీస్తారు? పవన్ కళ్యాణ్ గారు పూనుకుంటారా, సైలెంట్గా ఉంటారా? చూద్దాం.